ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కొంతమంది నివాసం ఉంటున్నారని గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన అధికారులు నివాసం ఉంటున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీ చేయించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో గత ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పంపిణీ చేయడంలో జాప్యం చేశారని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకుని 60 ఇండ్లకు గాను 41 ఇండ్లు పంపిణీ చేసి 19 ఇండ్లను పెండింగ్లో ఉంచారన్నారు. పెండింగ్లో ఉన్న ఇండ్లలో అధికారులు అనుమతులు లేకుండా నివాసం ఉంటున్నారని కొందరు గ్రామస్తులు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న ఇండ్లలో అధికారులు అనుమతులు లేకుండా నివాసం ఉంటున్నారని కొందరు గ్రామస్తులు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దిలీప్ నాయక్, ఆర్ఐ బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది సహకారంతో ఇళ్లలోని సామాన్ను ఖాళీ చేయించారు. అధికారులు రావడంతో నివాసాలు లేక ఉంటున్న వారు తమను రోడ్డున వేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గూడు లేక తలదాచుకుంటున్న వారిపై గ్రామానికి చెందిన కొందరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అధికారులతో రోడ్డున పడేస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే లబ్ధిదారుల ఎంపిక వెంటనే చేపట్టి న్యాయం చేయాలని కోరారు. సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరం మన హరీశ్రావు గారు వచ్చి ఇక్కడ 61 ఇండ్లు ఇక్కడ ఖమ్మంపల్లి గ్రామంలో కట్టడం జరిగింది. 41 ఇండ్లు వంచి సంవత్సరంన్నర అవుతుంది. ఇంకొక 19 ఇండ్లు సంవత్సరంన్నర నుంచి అలానే పెండింగ్ ఉండడం జరిగింది. మన ఆ 41 ఇండ్లు కూడా వంచినప్పుడు మన సారు సిఐ గారు వాళ్ళందరూ వచ్చారు. ఆ హరీశ్రావు వచ్చినప్పుడు కూడా మేము లొల్లి చేయడం జరిగింది. ఇంకా మిగతా ఇండ్లు ఎందుకని వంచలే, అలా అరువులు ఈడ ఇంకా మంది ఉన్నారు కదా, ఈ 19 ఇండ్లు ఎందుకని ఉంచారంటే మేము అవి ఒక వారం రోజులలో 4 రోజులలో పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అయినా పరిష్కారం చేయకపోవడం వల్ల ఆ ఉన్న 19 ఇండ్లు మేము ఇల్లు లేని వాళ్ళం వచ్చి ఈ 19 ఇండ్లు ఉండడంలో జరిగినప్పుడు ఇంకా అలా జరిగిందని ఉండడం వల్ల ఒక 4 రోజులు అలానే ఉన్నాం. 4 రోజులు అలా ఉన్న తర్వాత ఒక నలుగురు వ్యక్తులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎంఆర్ఓ ఇట్లా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించడం జరిగింది. ఊళ్ళో ఇల్లు కిరాయికుంటే ఇల్లు కూలిపోయింది, వాళ్ళు ఇల్లు చదివిపిమంటే మీ ఇష్టం ఉంటుండ్రు లేకపోతే అన్నారు. ఇక్కడ 19 ఇండ్లు ఉన్నాయి కదా, ఇల్లు లేని వాళ్ళకు మరి ఇంకేమైనా ఇస్తారని వచ్చిన మేము ఉన్నాము. వచ్చి నుంచి ఇక ఇదే లొల్లి, ఒక నలుగురు పోతురు పోయి లొల్లిలు పెట్టి కాల్ చేపిరి అంటే మరి లేని వాళ్ళం ఎక్కడ పోతాం సార్? మరి ఉన్నోళ్ళకే ఇల్లు, ఒక్కొక్కళ్ళకు 4-5 ఎకరాల జాగు ఉన్నది, ఇండ్లు ఉన్నాయి, ఊళ్ళో ఇండ్ల జాగాలు ఉన్నాయి కట్టుకుంటే. మరి ప్రస్తుతానికి మొత్తం ఇండ్లు లేని వాళ్ళు ఎక్కడ పోతారు? మరి ఇండ్లు లేకపోయా, జాగలు లేకపోయా కట్టుకుందామన్నా కానీ వచ్చేది వర్షాకాలం అయ్యి పిల్లల్ని వేసుకొని సామాన్ వేసుకొని ఏడుంటాం సార్ మేము. ఎంత బాధ అవుతుంది మాకు చెప్పు. అవి ఎప్పుడో ఒకసారి వంచుతా అయిపోతుంది కదా, మరి ఇప్పుడు వర్షాకాలం వెళ్ళేదాకా ఉంటామని చెప్పేసినాం మన సార్కు. సడన్లో వచ్చి ఇప్పుడు కాల్ చేయమని అంటే మేము ఎక్కడే పోతాము?